నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మనందరికీ తండ్రియు మన రక్షకుడు మన ప్రియ ప్రభు అయిన శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మన శత్రువులనంట మన పాదములకు క్రింద పాదపీఠములుగా ఉంచుతారని ఆ మాట అని మనము అసలు ఆలోచిస్తుంటేనే ఎంతటి సంతోషం అనిపిస్తూ ఉంటుందండి. ఈ లోకంలో మనము మరి ఈ శత్రువులనే ఈ కంటికి కనిపించని శరీరులతో పోరాడుతున్నామా అంటే శరీరులతోటి పోరాడటం లేదు. మరి వారు మనకు సహోదరులే అవునా, కానీ మనల్ని ప్రత్యేకంగా ఆత్మలో నడపటానికి మరి పిలుచుకున్న మరి ప్రభువుని బట్టి ఎంతమంది మరి ఉల్లసిస్తూ సంతోషిస్తున్నారండి. ఎందుకంటే మనం మరి ఆ శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమైన వాయుమండల అధిపతులైన ఆ క్రియలను మనము లయపరచటానికి ప్రభువు వలన పిలువబడ్డామని, ప్రభు సాక్షులంగా పిలువబడ్డామని ఎంతమంది ప్రభువుని మరి నాతో పాటు స్తుతిస్తున్నారో హల్లెలూయా చెప్దామా అండి. ఎందుకంటే మరి ప్రభు మనందరికీ ఆ విజయాన్ని మరి ఇచ్చి పిలుచుకున్నారనమాట. మీరందరూ కూడా నా సాక్షులై ఉంటారని అనంటే మనము కూడా ప్రభువు వలె విధేయతను, సంపూర్ణతను, ప్రేమలో ఆయన చూపించిన ఆ శ్రమను మనం కూడా లోకములో విడిగా పిలువబడి ఏర్పరచుకొని ప్రత్యేకపరుచుకున్న వారం అన్నమాట. ఒకప్పుడు వెరివారము, ఒకప్పుడు అవిధేయులము, ఒకప్పుడు అవిశ్వాసులమైన అనీతులమైన మనల్ని ప్రభువు మరి పిలుచుకొని ఆయన తన మరి కుడిపార్శ్వమున కూర్చునే మరి లోకమును జయించటానికి ఇచ్చిన మార్గము అది జీవ మార్గము, సత్య మార్గం అండి. అవునా, మరి నేను ఎల్లప్పుడూ కూడా నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అని, అలాగనే ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నారు కనుక నేను కదల్చబడను అని మనము ఎప్పుడు కూడా మన హృదయములు ఉల్లసిస్తూ ఉంటాయంట. మన నాలుకలు కూడా స్తుతిస్తూ, మన శరీరం కూడా నిరీక్షణలో శ్రమ అయినా, ఒక వస్త్రహీనత అయినా, ఒక మరి లోకములో మరి హీనత అయినా, నిందలైనా, మరి మరణమైన ఏ శ్రమ అయినా కూడా మనం మరి భరించటానికి దేవుడు మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారంటండి. ఆయన మన ఆత్మను ఒక్కసారి పిలిచిన తర్వాత మన ఆత్మను మరి విడిచిపెట్టరు. అలాగనే ఆయన పిలుచుకున్న పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యరు. ఎందుకంటే మరి ఆయన జీవ మార్గములు మనల్ని తెలుపుకొని మనల్ని పిలుచుకున్నవారు కాబట్టి మరి మనము ప్రభువుని స్తుతిస్తూ ఎంతటి శ్రమలో కూడా మరి దేవుని యొక్క మరి ఆయన యొక్క ఆ నిరీక్షణలో మనము ఈ లోకములో ప్రత్యేకమైన సాక్షులంగా పిలువబడ్డామండి. ఎందుకంటే మన వలన ఆ శత్రువులను ఎలా జయించాలో మనం ఒక ఉదాహరణ మాదిరిగా పిలువబడ్డాం కాబట్టి ప్రభు నామానికే మహిమ చెల్లించుకుంటూ మరి ప్రభు ఇచ్చిన జీవ మార్గము అది సత్యము ఎన్నడూ కూడా మనల్ని కదల్చనీయదంట. ఆయన కుడిపార్శ్వమున అనంటే అది ఏమిటి అనేది చూచుకుంటే అది ప్రేమ, అది నీతి, అది మరి దయ, అది కనికరము, అది ఆశా నిగ్రహము, సమాధానము. మరి మత్తయి సువార్తలో చూచుకుంటే చూడండి, మనకిచ్చిన ధన్యతలు అన్నమాట. సమాధానపరచువారు ధన్యులు, అలాగనే మరి నీతి కొరకు నిందింపబడేవారు ధన్యులు. మరి కనికరం చూపండి, నీతితో ఉండండి, నా యొక్క ఆ రాజ్యం యొక్క ఆకలిని కలిగి ఉండండి అని చెప్పి ప్రభువు మనల్ని ప్రత్యేకించుకున్నారు. కాబట్టి ప్రభు రాజ్యం వచ్చే వరకు కూడా మరి నిరంతరం కూడా మనము మరి కదల్చకుండా విశ్వాసములో మరి ఆయన కుడిపార్శ్వమున ఉండి ఈ లోకములోని శత్రువులను జయించటానికి, అవి పాదపీఠములుగా మరి వేసుకొనటానికి మనము మరి ప్రభువుతో చేయి కలపటానికి ఇచ్చిన ఈ సమయాన్ని మరి ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నారు. అలాగనే మరి శత్రువులు ఎవరు అనేది మనం చూచుకుంటే అవి కంటికి కనిపించే శరీరదారులు కాదు, వాదోపవాదముల్లో కాదు, కానీ మనము మరి ఈ కంటికి కనపడని అంధకార శక్తులతోటి పిలువబడిన ప్రత్యేకించబడిన వారం. కాబట్టి మరి ఆ అంధకార శక్తులు ఏవి అనేది మనం చూచుకున్నప్పుడు అవి మరి పాత గ్రంథంలో చూచుకున్నప్పుడు కూడా మనకు మరి మీ శత్రువులను వాగ్దాన దేశంలో ఉన్న వారిని మరి మీరు జయించుకోవాలి అని చెప్పి కూడా చెప్పారు. మరి వాగ్దాన
దేశము వాగ్దానము అది మరి మనకు ఏమిటి అనంటే మనము సంపూర్ణముగా శరీరంలో నుంచి ఆత్మలోని అనే ఆలోచనలోనికి నడిపింపబడటమే కదండి. కాబట్టి మరి ఈ వాగ్దాన దేశంలో అనే ఈ శత్రువు అనే ఆలోచనలు ఎక్కడ మరి ఇమిడి ఉన్నాయి, వాటిని మరి తెలుసుకుంటే కదండి మనము మరి జయించవచ్చు, అవునా? కాబట్టి మరి మనకిచ్చిన శత్రువుల పేర్లు చూడండి, కనానీయులని, హిత్తీయులని, మరి అట్లాగనే గెర్గిషీయులని, పెరిజ్జీయులని, యెబూషీయులని, అమోరీయులని, హివ్వీయులని మనకు మరి ప్రభువు మరి ఉదహరించారు. ఈ డబ్బు ఆశ అనేది కనానీయులు, భౌతిక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన ఆశలు. హిత్తీయులంటే మరి విశ్వాసంలో తొలగిపోయే మరి అవిశ్వాసమైన ఆలోచనలు, లోతట్టు ఆలోచనలు, శరీరపరమైన ఆలోచనలు, మరి దేవునికి సమర్పణీయమైన కానివైన ఆలోచనలు. ఎప్పుడైతే మనం దేవుని సత్యమునకు లోబడమో అవి మరి మనకు వ్యతిరేకంగా మారుతాయంట. కాబట్టి మరి ఈ లోకస్తుడు ఈ అంధకారంలో ఉన్నవన్నీ కూడా ఒక రుణముగా మనకు మరి భయమును కలిగించేవన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభు నీతితోటి ఆయన ఎదుట మనము నిలబడటానికి మరి ఆ నీతిని ఎప్పుడు కూడా ఆపాదించుకుంటే మనము కూడా ప్రభువులే కదల్చబడము. పెరిజ్జీయులంటే చూడండి లోతట్టు ఆలోచనలు, గెర్గీషీయులంటే మరి స్వార్థపూరితమైన ఆలోచనలు, యెబూసీయులంటే ఎప్పుడు కూడా మరి శారీరక సంబంధమైన మరి శరీరపరమైన కోరికలు, అట్లాగని మరి హివ్వీయులంటే క్రూరత్వము, దుష్టత్వము, మరి అమ్మోరీయులంటే చూడండి గర్వమంట, అహంకారములంట. మరి వీటన్నిటిని కూడా మనం మరి అధిగమించాలంటే మరి ప్రభు ప్రేమను కలిగి ఉండాలి. ఆయన నీతిని ఎప్పుడు కూడా మనం కోరుకుంటూ ఉండాలి. రోమీలకు రాసిన దాంట్లో మొట్టమొదటి అధ్యాయంలో చూడండి, దేవుని నీతి మన యందు ప్రత్యక్షంగా మనకు బయలుపరిచారు. కాబట్టి మరి ఎప్పుడైనా దుర్నీతి చేత కానీ సత్యమును అడ్డగించే మనుష్యుల మీద, ఆ భక్తిహీనత మీద దేవుని కోపం అంటే ఎప్పుడు కూడా మరి కనపడుతూ ఉంటుందంట. కాబట్టి మనము ఎరిగిన వారము మరి ఆయన అదృశ్య లక్షణములు అనేవి, ఆయన నిత్యశక్తి అనేవి, ఆయన దేవత్వం అనేవి మరి మనకు తెలిపిన వాటిని మనము మరి వాటిని మనం ఎప్పుడు కూడా వాటిని వదలకుండా ఈ లోకములో వేటినైతే మరి ఒక శరీరపరంగా మనము ఒకప్పుడు మరి తీసుకున్నామో వాటిని జయించటానికి మరి ఉపయోగించుకోవాలండి. కాబట్టి ఆ సత్యం అనే ప్రేమ, మరి సమాధానము, నీతి, దయ, కనికరము, మరి అట్లాగనే మరి క్షమ అనేది, ఈ ఆశా నిగ్రహము, వీటికి వ్యతిరేకంగా ఎటువంటి నియమము లేదు. ప్రభు ప్రేమను మనము సంపూర్ణంగా ప్రభువును ప్రేమించటము, అలాగనే మన మరి మనకు వ్యతిరేకంగా ఎవరున్నారండి? ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కానీ మరి ఈ శత్రువు చూపించే ఈ లోకం అనే ఈ పరులను మనం ఎప్పుడు కూడా శత్రువులు అనుకోకుండా వారి ఎడల మరి దేవుని యొక్క నీతిని ఎప్పుడు కూడా మనం కలిగి ఉంటే ఆ శత్రుత్వం అనేది మన పాదపీఠం ప్రభువే చేస్తారంటండి. కాబట్టి మన పొరుగు వానిని మన వలనే ప్రేమించుటము అనే దాంట్లో ఇమిడి ఉన్న ఆ యొక్క శత్రువుని లొంగదీసే యొక్క మరి ఆ పరమాత్మము మనము మరి చూపించాలి, అవునా? కాబట్టి ఎప్పుడైతే మనము దానిని గ్రహించకుండా మన స్వార్థముతోటి లోకములో మనం ఎప్పుడైతే ఆయన ఇచ్చిన నీతి అనే దాన్ని దుర్నీతికి మారుస్తామో, సత్యమును అసత్యమునకు మారుస్తామో, దేవుని యొక్క కోపము మన ఎడల కూడా మరి కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే మన మనస్సులో అంటే దేవునికి చోటు నొల్లకపోయారు కాబట్టి దేవుడు మరి చెయ్యరాని కార్యములు అనే భ్రష్ట మనస్సుకు అప్పగిస్తారంటండి. కాబట్టి అవి మరి ఉన్నప్పుడు మనము దుర్నీతితోటి, దుష్టత్వంతో, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము వీటన్నిటితోటి నిండి ఉండి కొండ్రగాడ్ల వలె, అపవాదుకుల వలె, దేవద్వేషకుల వలె, హింసకుల వలె, అహంకారుల వలె, బింకములాడేవారి వలె, చెడ్డవాటిని కల్పించేవారి వలె, తల్లిదండ్రులకు అవిధేయులుగా, మరి అవివేకులుగా, మాట తప్పువారుగా, అనురాగరహితులుగా, నిర్దయులముగా ఉంటే మరి దేవుని యొక్క మరి నీతి ఏ విధంగా మరి బయలుపడుతుందండి. కాబట్టి మరి దేవుని నీతిని అపారముగా నీతిని మనము మరి మనల్ని ప్రభు యొక్క విశ్వాసమైన
అది నీతి, మనల్ని సత్యము, ఆయన ఆ కుడి ధర్మము పార్శ్వమున మా యొక్క నిలబెడుతుంది, పరిపూర్ణతలోనికి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ మనము కాబట్టి కదల్చబడము. కాబట్టి మన మరి శత్రువుని మనం ఆయన కుడి మనకు పార్శ్వమున ప్రభువుని మనకి పాదపీఠముగా మరి ఆయన వైపు చూచుచు నిత్య జీవ మరి మార్గములను శత్రువు మనం యొక్క పొందుకొని, ఆలోచనలైన మరి కుయుక్తి అట్లాగనే అయిన ఆయన కుడి ఆలోచనలైన పార్శ్వమున ఆ స్వార్థమును మనము ఉండి గెలిచి మన శత్రువులను మనకు మరి పాదపీఠంగా చేసేలాగా మనము ప్రభువుకు మరి సహాయపడదామా అని మరి కోరుకొనుచు, ప్రభు నామమునకే జయము, యేసు రక్తమునకే జయము కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములు.